హాయ్ గైస్! ఈరోజు మమ్మీ నా ఫేవరెట్ గుంటూరు చికెన్ కర్రీ చేస్తున్నారనమాట. సేమ్ డాబా స్టైల్‌లో వస్తుంది. ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఎందుకంటే ఇంగ్రీడియెంట్స్ చెప్తే 60 సెకండ్స్ ఇక్కడే అయిపోతుంది. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం అండ్ కర్డ్ వేసుకొని, ఈ లోపల మనము నేను చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి దీన్నంతా మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. మాడిపోకూడదు. అండ్ మ్యారినేట్ చేసిన చికెన్‌ని మనము 50% మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలనమాట. 50% మాత్రమే మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఈ లోపల మనము వేయించుకున్నవన్నీ చల్లబడిపోతాయి గదా! సో, అవన్నీ మిక్సీలోకేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఆయిల్ అండ్ ఘీ వేసేసుకోవాలనమాట. అదే ఆయిలే మనం రీయూజ్ చేసుకొని ఆనియన్, చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ ఇందులోకి వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా నీట్‌గా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడా కారం వేసేసుకొని మళ్ళీ కాసేపు అట్లా స్టర్ చేసిన తర్వాత చికెన్ మనం 50% ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది కూడా ఇందులోకి వేసేయాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసేసుకొని లాస్ట్‌లో గరం మసాలా యాడ్ చేస్తే అంతే. ఫుల్ వీడియో ఇంకా క్లియర్‌గా ఉంటుంది. మిస్ చేయకుండా చూడండి.